అధికారాన్ని ప్రశ్నించి మన హక్కుల్ని కాపాడుకోవాలి. అధికార పార్టీని అది చేసే పనుల్ని విమర్శించి ప్రూఫ్స్తో బయటపెట్టి ధైర్యంగా చెప్పేవారిని మన జనాలందరూ కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలంటే అంత ఆషామాషీ కాదు, ఎంతో ధైర్యం ఉండాలి వాళ్ళని ప్రశ్నించాలంటే. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి కేసులైనా బనాయించగలరు. కాబట్టి మనం వాళ్ళని కాపాడుకోవాలి. పొరపాటున ఈరోజు పర్వాలేదులే, ఏం అవ్వదులే అని చెప్పి నువ్వు ఏదైనా సరే వాళ్ళని సమర్థించావు అని అంటే రేపు అది నీ కుటుంబానికి కూడా ముప్పు తెచ్చిపెడుతుంది. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించాలంటే సారీ, ఈ దేశంలో పెద్ద శత్రువులు కూడా వేరే దేశానికి వెళ్ళిపోయి మన దేశస్తులరా అని గర్వంగా చెప్పుకొని మురిసిపోయి ఆ శత్రుత్వం కాస్త స్నేహంగా మార్చుకుంటారు. కులం మతం అని వేరు చేసుకున్న రాజకీయ నాయకులు మనము పెంచొద్దు. కులమని మతమని ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినా ఒకవేళ పాలించిన చంప మీద కొట్టేలా సమాధానం ఇవ్వాలి. నీతిగా పాలించిన వాళ్ళకి కులం మతంతో అవసరం లేదు. మనిషి బాగా తెలిస్తే చాలు. నీతి లేని అధికారంతో ఉన్నవాడికి కులం మతం కావాలి. గుర్తుంచుకోండి, బ్రిటిష్ వారు విభజించు పాలించు అని ఎలా అనుకున్నారో ప్రస్తుతం మనల్ని మనం కులం మతం అని వేరు చేసి పాలించే నాయకుల్ని ఎన్నుకోవద్దు. చెప్పాగా, జనం స్వార్థంతో ఓటేస్తే ఎప్పటికైనా మిగిలేది దుఃఖమే.